హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ మధ్యకాలంలో సేవింగ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అనే చాలామంది ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ అయితే ఈ రెండు రాగానే ఇంకా ఇమీడియట్గా ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేయడం, అది ట్యాక్స్ అయి ఉండొచ్చు, లేదంటే సేవింగ్స్ అయి ఉండొచ్చు. లేదా చాలామంది ఐటీ పర్సన్స్ త్రూ అవుట్ ఇయర్ దే ప్లే విత్ మ్యూచువల్ ఫండ్స్. సో అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? అట్లానే మనం లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం, మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అని అంటారు. తర్వాత లాస్ట్లో చిన్న క్లాస్గా పెట్టి సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ లేదంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఉంటారు. అసలు ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ క్లాజెస్ అంటే ఏంటి? మనం ఎప్పుడు విన్నది లేదు, చూసింది లేదు. సో మనం ఈరోజు ఫైనాన్షియల్ హెల్పర్ రవికిరణ్ గారిని కలుసుకుంటున్నాము. సో ఆయన ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. సో నమస్కారం అండి రవికిరణ్ గారు. నమస్కారం అండి. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ సహియా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి? చివరిలో ఎందుకు చాలా లో సౌండ్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్తా ఉంటారు. అసలు ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్? మ్యూచువల్ ఫండ్ కామన్ పర్సన్కి మ్యూచువల్ ఫండ్ అర్థమయ్యేలా నేను చెప్తాను. సో ఫస్ట్ అందరికీ చిట్ ఫండ్ అంటే తెలిసి ఉంటుంది. ఒక 10 మంది ఉంటారు, నెలకి ఒకరు డబ్బులు తీసుకుంటారు అండ్ ఎవ్రీ మంత్ అందరూ కడతారు అండ్ ఒక పర్సన్ ఉంటాడు ఆ చిట్ని మేనేజ్ చేసే అతను. ఇదే ఫార్ములాని మనం మ్యూచువల్ ఫండ్కి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఒక బకెట్ ఆఫ్ మనీ. ఈ బకెట్లో ఎంతమంది అయినా వేయొచ్చు, అంటే అందరు ఇన్వెస్టర్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంత మనీ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిమిటేషన్ అంటూ ఏం లేదు. కొందరు ఒకసారి చేయొచ్చు, కొందరు మంత్లీ చేయొచ్చు, కొందరు ఒకసారి చేసి వదిలేయచ్చు. ఈ మనీని ఒక ఫండ్ మేనేజర్ అంటూ, ఆ ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు ఈ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ నుండి రిటర్న్స్ మంచిగా తీసుకురావచ్చు. ఆ పర్సన్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఆ బకెట్లో ఉన్న మనీని మాత్రం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ లిమిటేషన్ ఏం లేదు. ఒక సంవత్సరానికి ఒకసారి విత్డ్రా చేసుకో, లేదంటే 10 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకో, లేదంటే 20 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకో, అలాంటి లిమిటేషన్ ఏం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఇన్వెస్టర్స్ పని. ఫండ్ మేనేజర్ ఆ బకెట్లో ఉన్న మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేసి దీన్ని పెంచడానికి ట్రై చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్. ఇది ప్రొఫెషనల్గా జరుగుతుంది. ఈ ఫండ్ మేనేజర్ అనే అతను ప్రొఫెషనల్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్ టు మేనేజ్ ద మనీ. దీంట్లో ఇంకా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అంటే ఈ డబ్బుని ఎక్కడ పెడుతున్నాను నేను, ఈ బాండ్లో పెడుతున్నానో, ఈ స్టాక్లో పెడుతున్నానో, ఫారెన్లో పెడుతున్నానా, ఇంకెక్కడైనా పెడుతున్నానా అనేది ట్రాన్స్పరెన్సీ. ఈ ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఓకే నేను ఇక్కడ పెట్టాను అని మంత్ ఎండ్కి డిస్క్లోజ్ చేయాలి. అదే రెగ్యులేటరీ రిక్వైర్మెంట్. దాని తర్వాత దీంట్లో వచ్చిన రిటర్న్స్ ఏంటి, రిటర్న్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా డైలీ పబ్లిష్ చేయాలి. డైలీ అంటే వర్కింగ్ డే, మండే టు ఫ్రైడే ఎక్సెప్ట్ హాలిడేస్ పబ్లిష్ చేయాలి. సో దట్ ఇన్వెస్టర్స్కి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఏదో బాండ్ తీసుకున్నారో లేదంటే ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అక్కడ మీరు ఎంత ప్రీమియం కడుతున్నారో తెలుస్తుంది, బట్ ఎంత వస్తుంది, రోజుకి ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, లేదంటే నా డబ్బులు ఎక్కడ పోయాయి, అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అనే క్లారిటీ ఉండదు. కానీ మ్యూచువల్ ఫండ్స్లో ట్రాన్స్పరెన్సీ అంటారు. అంటే ఎక్కడ పెడుతున్నారు అనే డబ్బుని, అది ఎంత రేట్లో పెరుగుతుందా తగ్గుతుందా అనేది డిస్క్లోజ్ అవుతూ ఉంటాయి. దీని రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. ప్రొఫెషనల్లీ మేనేజింగ్ మనీ ఈజ్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. సో మరి మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ట్యాక్స్ రిలేటెడ్కి సంబంధించి అయితే 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు చెప్పినట్టుగా చూస్తే మనం ఎనీ టైం నేను అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. యాజ్ పర్ అది నా అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుంది, అది పెరుగుతుందా తగ్గుతుందా, ఫండ్ వాల్యూ అని దాన్ని బేస్ చేసుకొని నా యాక్షన్స్ నేను డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఈ 2 types అయినా, లేకపోతే ఇంకా వేరే టైప్స్ కూడా ఏమైనా ఉన్నాయా? సో మీరు కరెక్ట్గా పాయింట్ తీసుకొచ్చారండి. ట్యాక్స్ సేవింగ్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో ఈ ఫండ్స్ 3 years లాకిన్ ఉంటుంది. ఎందుకంటే మీకు అక్కడ ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. ట్యాక్స్ సేవింగ్ కోసం అని 3 years లాకిన్ పెట్టారు. సో ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత టు ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 1.5 lakh యాజ్ ఆన్ టుడే. సో అంతా మీరు ట్యాక్స్ సేవింగ్లో చూయించుకోవచ్చు. అండ్ 3 years వరకు లాకిన్ ఉంటుంది. సో ఇక్కడ 3 years లాకిన్ ఉండడం, ఈ ట్యాక్స్ సేవింగ్ కోసం అని 3 years లాకిన్ ఇచ్చారు. ఈ ఒక్క కేసు కాకుండా ఇంకోటి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అని ఉంటాయి, ఎఫ్ఎంపీస్ అంటారు. వాటిల్లో కూడా ఒక సర్టన్ డ్యూరేషన్ వరకు లాకిన్ అనేది ఉంటుంది. సో ఈ లాకిన్ అనేవి అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ 1 or 2% ఆఫ్ ఫండ్స్ విల్ హ్యావ్ దిస్ లాకిన్ ఫెసిలిటీ. రిమైనింగ్ కేటగిరీస్లో అన్నింటిలో కూడా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇండియాలో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక 38
40 కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క డిఫైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్తో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ బేస్డ్, ఈక్విటీలో చాలా మళ్ళీ లార్జ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, మీడియం కేటగిరీ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, అలాంటి కేటగిరీస్, సబ్ కేటగిరీస్ ఉంటాయి. బ్రాడ్ కేటగిరీ, మళ్ళీ బాండ్ కేటగిరీ, దాన్ని డెట్ ఫండ్స్ అంటాం. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, మీడియం టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, దట్ ఈస్ డైనమిక్ బాండ్ ఫండ్స్. సో ఇవన్నీ మళ్ళీ డెట్ అంటే బాండ్ కేటగిరీలో ఉంటాయి. ఈ రెండు కొన్ని మిక్స్ అయి ఉంటాయి, దాన్ని హైబ్రిడ్ కేటగిరీ అంటారు. కొంత ఈక్విటీస్లో పెడతారు, కొంత మనీని బాండ్స్లో పెడతారు, అవి హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఓవరాల్గా చూసుకుంటే బ్రాడ్ కేటగిరీలో మనకు ఒక 38-40 కేటగిరీస్ ఉన్నాయి ఇండియాలో. సో ఇప్పుడు మనము లెట్స్ ఇమాజిన్ ఐఎమ్ ఎ లే మ్యాన్, ఓకే, నాకు ఈ వీటి గురించి ఏమీ తెలియదు. మీరు చెప్పినట్టుగా నేను ఫండ్స్ నాకు రోజు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అసలు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది చేసిన దాని మీద కూడా ఐడియా లేదు. నా దగ్గర ఉన్నది ఓన్లీ అమౌంట్, నేను ఒక మ్యూచువల్ ఫండ్ కొందాం అనుకో. నీకు వీటన్నిటి గురించి తెలుసుకోవాలా, లేదంటే ఇవన్నీ తెలుసుకోకుండా నీకు ఫిక్స్డ్ ఇంత ఇన్కమ్ మేము ఇచ్చేస్తాం మంత్లీ అనే ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా నేను మార్కెట్ గురించి స్టడీ చేసి చూడాలా, లేదు అంటే నేను మమ్మల్ని ఒక యూజర్స్ని ఎవరైతే కొంటున్నారో వాళ్ళని ఇద్దరు కింద తీసుకుందాం, ఒకరు రిస్క్ టేకర్స్, ఒకరు నాన్ రిస్క్ టేకర్స్. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తారు? నేను లేమన్గా మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ల గురించి నేను మొత్తం తెలుసుకోవాలా, వాళ్ళు ఎక్కడ పెడుతున్నారో అర్థం చేసుకోవాలా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను డైలీ చూస్తూ ఉండాలి, ట్రాక్ చేస్తూ ఉండాలి అంటే, పర్సనల్గా స్మాల్ ఇన్వెస్టర్ హూ ఈస్ డూయింగ్ ఎ జాబ్, లేదంటే సెల్ఫ్ బిజినెస్ ఉంది, సో వాళ్ళు మెజారిటీ ఆఫ్ టైం వాళ్ళ జాబ్లో కానీ వాళ్ళ బిజినెస్లో కానీ ఫోకస్ చేస్తారు. అండ్ ఇవన్నీ చూసుకోవడానికి టైం ఉండదు. ఉన్నా కూడా అది అనలైజ్ చేసి దాని నుండి అనలైజ్ చేసిన దానిపై నుండి డెసిషన్ తీసుకునే కెపాసిటీ కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక అడ్వైజర్ని మనం తీసుకోవాలి, హూ కెన్ హెల్ప్ అస్. ఆ అడ్వైజర్ మేజర్ జాబ్ ఆర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, హీ విల్ బీ అనలైజింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఏది బాగుంది ఏది బాగాలేదు, హీ విల్ బీ గెటింగ్ డైలీ అప్డేట్స్ ఆర్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్, సో దట్ అతను మనకి గైడ్ చేయడానికి అవసరం అవుతుంది. సో ఇది సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి నేను ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటున్నాను. ప్రొఫెషనల్గా పైలట్ మనల్ని తీసుకెళ్ళగలడు. సో దట్ పైలట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వైజర్. సో మనము ఇక్కడ అడ్వైజర్ కెన్ హెల్ప్ అస్ టు రీచ్ అవర్ ఫ్యూచర్ డెస్టినేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎనీ అడ్వర్టైజ్మెంట్ చూసినా, లేకపోతే డాక్యుమెంట్స్ చూసినా, ఎక్కడ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ అని ఉంటుంది. అసలు ఈ రిస్క్స్ మార్కెట్ రిస్క్స్ అనేవి ఏంటి? నాకు వేరే ఫండ్స్ గురించి అప్ అండ్ డౌన్ వాల్యూస్ తెలియకపోయినా అసలు ఎలాంటి రిస్క్స్ ఉంటాయి, నేను ఇన్వెస్ట్ చేసే ముందు నేను తెలుసుకోవాల్సిన విషయాలు. సో అలాంటి రిస్క్స్ గురించి నాకు చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ముందే మనకి చెప్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్ అంటారు. అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ని బట్టి మన మ్యూచువల్ ఫండ్స్ వాల్యుయేషన్స్ అనేవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ అందరికీ కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, అన్ని మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి, స్టాక్ మార్కెట్ని బట్టి అప్ అండ్ డౌన్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. కానీ కాదు, మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు స్టాక్ మార్కెట్ రిస్క్ కాదు. బాండ్స్కి బాండ్ మార్కెట్ ఉంటుంది, గోల్డ్కి గోల్డ్ మార్కెట్ ఉంటుంది, ఇంకా వేరే వాటికి వేరే వేరే మార్కెట్స్ ఉంటాయి. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళ రిస్క్ని వాళ్ళకు ముందే చెప్పేస్తున్నారు. మీకు ఒక కామన్ మెన్కి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు కార్ కొనడానికి వెళ్ళాలనుకుంటున్నారండి, షోరూమ్కి వెళ్ళారు. షోరూమ్కి వెళ్తే మంచి మంచి కార్స్ పెట్టేశారు, అక్కడ సేల్స్ మెన్ ఉన్నారు, ఇది న్యూ మోడల్, ఇది ఇంత స్పీడ్తో వెళ్తుంది, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇన్ని వేరే ఫీచర్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్తుంటారు. దాంట్లో కార్ పైన కార్ ఈ సబ్జెక్ట్ టు యాక్సిడెంట్ రిస్క్ అని చెప్తే మీరు కొంటారా? మీరు కొనడానికి వెనకబడతారు. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాము, రీసెంట్గా 2 బయోడైవర్సిటీ ఫ్లైఓవర్లో నుండి కార్లు కింద పడిపోయాయి. సో అలాంటి కార్ ఈ సబ్జెక్టు ఫ్లైఓవర్ ఫాల్ రిస్క్ అన్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? వెనకేస్తారు. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తారో ముందే చెప్తున్నారు. సో మనకి అలాంటప్పుడు కార్ని మనం ప్రొఫెషనల్గా డ్రైవర్ని పెట్టుకొని నడుపుకోవడం బెటర్. సో తెలియని వాళ్ళు మీరు ఒక ప్రొఫెషనల్ని అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఈ కార్ మంచిదే, కార్ ఫాస్ట్గానే వెళ్తుంది, కానీ మీరు కరెక్ట్గా నడపకపోతే మీరు యాక్సిడెంట్ అవ్వచ్చు, మీ లైఫ్కి థ్రెట్ ఉండొచ్చు.
సో ఇలానే మ్యూచువల్ ఫండ్స్లో మీకు తెలిస్తే చేయండి, తెలియకపోతే ఒక ప్రొఫెషనల్ని పెట్టుకోండి. బట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మీకు బాగా రిటర్న్స్ ఇస్తాయి, అది మాత్రం కరెక్ట్ అని చెప్తున్నారు వాళ్ళ ముందు. సో నేను ఒక ప్రొఫెషనల్ పెట్టుకోవడానికి ఏ టైంలో వెళ్ళాలండి? సో నేను ఏమైనా రిస్క్ ఫండ్స్ తీసుకునేటప్పుడు వెళ్ళాలా, లేదంటే నాన్ రిస్క్ ఫండ్స్ తీసుకునేటప్పుడు కూడా ఒక పర్సనల్ అడ్వైజర్ ఉంటే మంచిదా? అసలు ఒక పర్సనల్ అడ్వైజర్ని తీసుకోవడానికి మనం ఎఫర్ట్ చేసే అవకాశం ఉందా? అసలు ఎట్లా అది, వాటి గురించి చెప్పండి. ఓకే, సో ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఆ కాస్ట్ని బేర్ చేయాలి, ఫీ ఉంటుంది, లేదంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమిషన్ ఆర్ రెమ్యునరేషన్ ఉంటుంది. సో బట్ హీ క్యాన్ గైడ్ యూ బెటర్ దాన్ వాట్ యూ క్యాన్ డూ ఆన్ యువర్ ఓన్. సో రిస్క్ ఫండ్స్కి వెళ్ళాలా, నాన్ రిస్క్ ఫండ్స్కి వెళ్ళాలా అనేది ఏం లేదు. బికాస్ మీకు ఏం తెలుసో ఏం తెలియదో మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. తెలియని వాటికి కంపల్సరీ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి. తెలిసిన వాటికి మీకు 100% తెలుసు అనుకునే వాటికి మీరు కావాలి అంటే మీరు ఓన్గా సెల్ఫ్గా చేయడానికి ట్రై చేయవచ్చు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇది నాకు తెలుసు అని అనుకుంటాం కానీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ను అస్సలు మనము రిస్క్ తీసుకోకూడదు, డెఫినెట్గా ప్రొఫెషనల్ అడ్వైస్కే వెళ్ళాలి. సో మీరు సజెస్ట్ చేసేది అది రిస్క్ నాన్ రిస్క్ అనేది కాదు, కొత్తగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ మనీని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, ప్రొఫెషనల్ సజెషన్స్ తీసుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు లెర్న్ చేసిన తర్వాత అప్పుడు మీరు కాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి మీ ఓన్గా అనేది సజెస్ట్ చేస్తాను. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ అంటారు, అది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో అట్లనే మ్యూచువల్ ఫండ్స్ అంటే నాకు తెలిసి ఏదో ఈ రెండులో మాకు ఒక మెయిల్ వస్తుంది, ఇన్వెస్ట్ చేయండి అని, ఒక ట్యాక్స్ ప్రూఫ్ సంబంధించి. సో మేము ఈ రెండులో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలా కాకుండా దెర్ ఆర్ ఫండ్స్ వేర్ ఈ మంత్లీ ఇన్వెస్ట్, అది గోల్డ్లో అవ్వచ్చు, లేదంటే మార్కెట్లో అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేదంటే యూనిట్ లింక్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ మంత్లీ ఇన్వెస్ట్మెంట్కి లేదంటే ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేదంటే వీటిని ఎస్ఐపి అని అసలు ఎందుకని పిలుస్తున్నారు, దీనివల్ల అడ్వాంటేజెస్? నార్మల్గా పబ్లిక్లో ఇప్పుడిప్పుడే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక అవేర్నెస్ ఉంటుంది, బట్ ఇంతకుముందు అది కూడా లేదు. బట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయండి, మ్యూచువల్ ఫండ్ అని అంటారు, ఎస్ఐపి అని అంటారు. ఈ ఎస్ఐపి అంటే ఏంది? మ్యూచువల్ ఫండ్ గురించి నేను చెప్పాను, ఇట్స్ ఎ ప్రోడక్ట్, ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్. మరి ఎస్ఐపి అంటే ఏంది? ఎస్ఐపి ఫుల్ ఫామ్ వచ్చేసి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనీని మనం ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రొసీజర్ని ఎస్ఐపి అంటారు. అందరూ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎస్ఐపిఏ మ్యూచువల్ ఫండ్ అనుకుంటారు, ఆర్ ఎస్ఐపిఏ ఒక ప్రోడక్ట్ అనుకుంటున్నారు, కానీ అది తప్పు. ఎస్ఐపి ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్, ఎస్ఐపి ఈజ్ నాట్ ఎ మ్యూచువల్ ఫండ్. ఎస్ఐపి ఈజ్ ఎ ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్. మంత్లీ ఇన్వెస్ట్మెంట్, క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్, హాఫ్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్ఐపి. ఈ ఎస్ఐపికి మళ్ళీ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, దానికి ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు 50 లక్షలు జమ చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆర్ అక్యూములేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఒక 10 yearsలో. మీ దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు, కానీ మీకు 50 లక్షలు కావాలి, కానీ మీకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. మంత్లీ ఇన్కంలో నుండి ఒక 20% 30% పక్కన పెట్టి ఓవర్ ద 10 years మీరు 50 లక్షలు కానీ జమ చేసుకోగలిగితే మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఆ 20% 30% ఏదైతే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని ఎస్ఐపి, దాంట్లో నుండి ఎస్ఐపి. ఇప్పుడు మీ దగ్గర 20 లక్షలు ఉన్నాయనుకోండి, దాన్ని ఒకసారి ఇన్వెస్ట్ చేయండి, దాంట్లో నుండి వచ్చే మనీని మీరు కావాలంటే ఇల్లు వాడుకోవచ్చు. మీ దగ్గర ఉంటే ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఈ రోజే ఉన్నాయనుకోండి, ఒక 20-25 లక్షలు ఉన్నాయి, దాన్ని ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 years మీరు మీ ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, మంత్లీ మీ దగ్గర కొంత డబ్బులు వస్తున్నాయి అంటే ఎస్ఐపికి వెళ్ళండి, లేదు ఒకేసారి మీ దగ్గర డబ్బులు బల్క్గా ఉన్నాయంటే లంసమ్కి వెళ్ళొచ్చు ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్స్లో. కొందరు ఇంకా కొంత డబ్బు ఉంది, ఒక 10 లక్షలు, దాని తర్వాత మంత్లీ కొంత ఒక 15,000 20,000 కావాలంటారు. సో అలాంటి వాళ్ళకి లంసమ్ ప్లస్ ఎస్ఐపి 2 కలిపి కూడా చేయొచ్చు మనం.